కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. సార్, గ్యాస్ తగ్గడానికి మీరిచ్చే చిట్కాలు, నాటు వైద్య చిట్కాలు మీరిచ్చినవి ఉపయోగించిన తర్వాత అసలు చాలా పీక్ స్టేజ్లో ఇబ్బందుల్లో ఉన్నవి కూడా తగ్గిపోయిన దాఖలాలు ఉన్నాయి. మరి ఈ గ్యాస్ ట్రబుల్స్ తోటి ఇబ్బంది పడే వాళ్ళకి మీరు ఈసారి ఎటువంటి చిట్కాలు ఇస్తారు? ఇక్కడ వంటిల్లే వైద్యశాల మార్చుకుంటే ఈ మహమ్మారి ఆ వీధిలోకి రాదు. ఇక్కడ బాగా వేడి అలా తింటుంటారు, పక్కలో కూల్ డ్రింక్ తాగుతుంటారు. అది హేరు నిండి రక్తం చెడిపోయి తినగానే పుల్లు తీపలు రావడం, ఇక్కడ పట్టుకోవడం, అక్కడ పట్టుకోవడం. ఇంక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఈ సూది ఆ సూది వేసి ఉన్న రోగం పోయి కొత్త రోగం మొదలవుతుంది ఈరోజు. దీనికి తిండి తిప్పలు కారణం. తిండికి 4 గంటల వ్యవధి కావాలి. ఉదాహరణ 9 గంటలు టిఫిన్ చేసి 1 గంటకు భోజనం, మధ్యలో ఎన్ని గంటలు ఉంది? 10, 11, 12, 4 గంటలు. అంటే తిన్న తర్వాత అది అరగడానికి 4 hours. ఆ లోపల తినేస్తున్నాం. ఇది గ్యాస్ ట్రబుల్ రావడానికి ముఖ్య కారణం. ఇలా కారణాలు వెతుక్కుంటా పోతే చాలా చెప్పుకోవచ్చు. పరిష్కారం కావాలా? తీసుకోండి, కాగితం చెప్తాను. వీటి కోసం 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల సొంటి, 100 గ్రాముల ఉసిరిక పౌడర్, 100 గ్రాముల వాము, 100 గ్రాముల వజ, 50 గ్రాముల రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ దొరికిన పక్షంలో నల్ల ఉప్పు, హిందీలో పాదరా నమ్మక్, తెలుగు భాషలో మురికి లవణము, ఇవంతా పౌడర్ చేసి దీంట్లో 20 గ్రాముల ఇంగువ బజార్లో దొరుకుతుంది, కలిపేయండి. ఇది అగస్త్యుల వారు పులిపాని గారికి చెప్పిన అద్భుతమైన యోగం. ఇది పులిపాని వైద్యశాస్త్రంలో ఉన్న చిట్కా. ఇది నేను చాలా మందికి చేసి ఇచ్చాను. నా దగ్గర ఇంట్లో ఎప్పుడు ఉంటుంది, కేజీలు ఉంటుంది. ప్రజలకు ఇవన్నీ కలిపి ఒకేసారి మనం పొడి పట్టి పౌడర్ చేసి పెట్టుకొని తిని ఇంకా భోంచేస్తున్నాం. అప్పుడు 2 స్పూన్లు అన్నంలో కలిపి కాస్త నెయ్యి వేసుకొని తిన్నామా, పొట్టకు సంబంధించిన సమస్యలని దూరం అయిపోయి లివర్ శుభ్రం అవుతుంది. ఇక్కడ మీకు గ్యాస్ ట్రబుల్ రావడానికి డ్యామేజ్ లివర్ అక్కడ. ఇది పిత్తవాహిలో చేరే తతంగమే గ్యాస్ ట్రబుల్. ఇక్కడ వాతానికి సంబంధం లేదు, ఇది పిత్తానికి సంబంధమే. పెద్ద ఉపయోగం ఉంటుంది. ఈ గ్యాస్ ట్రబుల్ వల్ల కొలన్ క్యాన్సర్ వస్తుంది రాదు అని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. అందుకే అప్పుడప్పుడు ఉసిరికాయలతో కషాయం పెట్టుకొని తాగమంటున్నా. ఇది చక్కటి రెమెడీ. ఈ రెమెడీని పాటించండి. మీకు అర్థం కాకపోతే స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది, మీరు అడగండి. ఆర్గానంగా మీకు చిట్కా మళ్ళీ నేను చెప్పగలను. సరే, ఈ ఉసిరికాయ అంటే కొందరికి సందేహం రావచ్చు. ఉసిరికాయ లాంటివి ఇవన్నీ పులుపు కదా, మళ్ళీ అందులో సిట్రిక్ యాసిడ్ లాంటివి ఉంటాయి, మళ్ళీ ఇవేమన్నా గ్యాస్ ట్రబుల్కి గురి చేస్తాయా? అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వామ ఉంది, జీలకర్ర ఉంది, వజ ఉంది, ఇన్నున్నాయి కదా. ఒకరికొకరు శత్రువులు, ఒకరికొకరు కంట్రోల్ చేస్తూ వస్తాయి. ఇందులో బ్యాలెన్స్ చేయడానికి రాక్ సాల్ట్ ఉంది, లేదా నల్ల ఉప్పు ఉంది. ఈ ఉప్పులు కవర్ చేస్తాయి దానికి. ఎతకండి, ఇది పులిపాని వైద్య శాస్త్రం అనే గ్రంథంలో ఉంది, పేజీ నంబర్ 42 అక్కడ ఉంది. ఇది సూపర్. ఇది మజ్జిగలో వేసుకొని తాగండి. మజ్జిగలో వేసుకొని తాగొచ్చు, లేదా మజ్జిగ అన్నంలో తినండి, లేదా వేడి అన్నంలో కాస్త వేడి అన్నం అంటే పొగలు పోకూడదు. తినే ఆహారం పొగలు రాకూడదు, అది చాలా ప్రమాదం. వాటికి వేసుకొని కాస్త నెయ్యి కలిపి ఒక 3-4 ముద్దలు అలా తినండి. తిన్న 24 గంటలు అద్భుతమైన ఫలితం. తిన్న గంట తర్వాతే మీకు రిజల్ట్ చూపిస్తుంది. ఇది కొంతమందికి గ్యాస్ వల్ల మోషన్స్ ఇబ్బంది ఉంటుంది కదా, అది కూడా నయమైపోతుంది. రాత్రి తిని పనుకుంటే అది నిద్రపోదు, దాని పని అది చేసుకుంటుంది. అద్భుతం. ఇక్కడ ఆయుర్వేదం, ఈ అమ్మలాంటి ఆయుర్వేదం చెప్పేది ఒక్కటే, ప్రతి 3 నెలలకు ఒక్కసారి మల విసర్జన కోసం కరకాయ చూర్ణాన్ని తీసుకోండి, లేదా సునామికి చూర్ణాన్ని తీసుకోండి. అవి మీకు దోహదపడకపోతే మెడికల్ స్టోర్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకోండి, ఫ్రీ మోషన్. మీరు ఏం చేసుకుంటారో 3 నెలలకు ఒకసారి మీ పొట్ట శుభ్రం కావాలా, ఏ రోగము ఉండదు. సూపర్. ఇది నిజం. మొత్తానికి గ్యాస్ తొలగించడానికి ఒక సూపర్ చిట్కా. ఏవేవో ఈ మధ్య కాలంలో చాలా రకాల మందులు కూడా వాడుతున్నారు గ్యాస్. ఇది విష్ణుమూర్తి చక్రం ఉన్నట్లే ఇది. అవునవును సార్, హ్యాపీగా వాడచ్చు.
చెప్పాను కదండి, అర్థం కాకదా ఫోన్ చేయండి, మళ్ళీ నేను మీకు రిపీట్ చేసి చెప్పగలను. దేనికంటే ప్రతి ఇంట నా ఆయుర్వేదం ఉండాలి, ఇది నా సబ్జెక్ట్. సరే, అయితే ఇప్పుడు గ్యాస్ కోసం మంచి చిట్కా అయితే చెప్పారు. కాకపోతే గ్యాస్ వల్ల వచ్చే ఇబ్బందులకి ఇప్పుడు మీరు చెప్పిన చిట్కా ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది? ఇంకా ఏమన్నా చిట్కాలు కూడా ఉన్నాయా? ఇప్పుడు ఈ గ్యాస్ ట్రబుల్ రాగానే ఫస్ట్ మోషన్ సరిగ్గా రాదు. సింగిల్ ప్యాక్, 6 ప్యాక్, సింగిల్ ప్యాక్ ఇంత పెద్దగా వచ్చేస్తుంది పొట్ట పిల్లనాళ్ళకి. ఈ పొట్ట తగ్గిపోతుంది. ఈ అర్ధరాత్రిలో కార్డియాలసిస్ టచ్ చేస్తుంది చెప్పలేం, అది హార్ట్ని టచ్ చేస్తుంది, లివర్ని టచ్ చేస్తుంది, మోషన్స్ రాకుండా చేస్తుంది, నరాల బలహీనం వస్తుంది, వీక్ అయిపోతారు మనుషులు, రక్తం చెడిపోతుంది, మల విసర్జన ఎప్పుడైతే జరగకపోతుందో వెరికోజ్ కూడా రావడానికి ఆస్కారం ఉంది. కొన్నిసార్లు గ్యాస్ అనేది మనకి ఇక్కడ ఛాతి మధ్యలో మంట కూడా తీసుకొస్తుంది కదా. అదే గ్యాస్ ట్రబులే కదా, వెరీ సింపుల్. ఇది తయారు చేయండి. లేదా కొట్లకెళ్ళి ఉసిరిగా పప్పు తీసుకోవచ్చు, ఇంత ఒక 10 రూపాయలకి దాన్ని శుభ్రం కడిగి ఎండబెట్టండి. భోజనం చేసిన తర్వాత 2 ముక్కలు నోట్లో వేసుకొని వెళ్ళిపోండి. ఆ రసాన్ని ఆస్వాదిస్తూ ఉండండి, మీ జన్మలో మీ దగ్గర రాదు. వెరీ సింపుల్. ఉసిరికాయలు పలుకులు 4 నోట్లు వేసుకుని ఆ రసాన్ని నమలకూడదు, ఆ రసాన్ని దాదాపు గంట సేపు ఉండాలి మీ నోట్లో. అది అద్భుతం. అసలు ఏవో అంతా మనకి సాఫ్ట్గా లోపలికి వెళ్తుంది కాబట్టి సాఫ్ట్గా తిన్న తర్వాత ఒక్కసారి తేపు రావాల, అప్పుడే ఈ లివర్లోనికి ఒక రసాయనం అన్నవాహికలు పడగానే అది గ్రైండ్ అయిపోతుంది, అన్నం అరిగిపోతుంది. అరగడానికి కష్టపడడం లేదు ఈరోజు. తిన్నది అరగకూడదు, తినటానే అలాగే టేబుల్ కూర్చొని టీవీ చూసి నిద్రపోతారు. ఇది తిని అరగాలి కదా. ఆహారం తిన్న తర్వాత 1 అవర్ వాక్ చేయమంటుంది ఈ వైద్యశాస్త్రం. కానీ ఈరోజు చేయలేరు కాబట్టి కాస్త అర్లీగా భోజనం చేయండి. నిద్ర 9ంటికి పోతారు కాబట్టి 7 గంటలకు భోజనం చేస్తారంటే మధ్యలో 1 అవర్ గ్యాప్. ఆ గ్యాప్లో ఇంట్లోకి బయట తీరే లోపల అన్నం అరిగిపోతుంది. రెండవది, అర్ధరాత్రి లేచి నీళ్లు తాగొద్దండి. ఇవన్నీ రోగానికి సిగ్నల్. సార్, కొన్నిసార్లు గ్యాస్ రావడానికి తిన్న ఆహారం కాకపోయినా టైంకి తినకపోవడం కూడా అవుతుంది కదా. సో దానికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది అన్న. 100% పనిచేస్తుంది. ఎక్కువ ఛాయలు తాగినా పనిచేస్తుంది. ఎక్కువ ఈ డ్రైవర్లకి, ఈ ఆటో వాళ్ళకి, ఇక్కడ ల్యాప్టాప్లు వేసుకొని టైంకి భోజనం చేయరు, వీళ్ళందరికీ వచ్చే రోగమే ఈ గ్యాస్ ట్రబుల్. ఇది చాలా డేంజర్. ఇది టీ కూడా ఎక్కువ గ్యాస్కి కారణం అవుతుందా సార్? టీ తాగడం వస్తుంది, వేడిగా పోతాం కదా లోపలికి. ఇక్కడ మనిషి ఒక అలవాటు చేసుకున్నాడు. చల్లగుంటే అది పానకం, కాలితే కాఫీ, టీ, ఇంతే. చల్లగా ఉంటే పానకం, అది వేడిగా ఉంటే కాఫీ. ఇది మార్చుకోవాలి మనిషి. ఆరోగ్యం కాపాడాలంటే ఆయుర్వేద సూత్రాలు పాటిస్తే వాడే యుగపురుషుడు. సో ఇప్పుడు మొత్తానికి మీరు గ్యాస్ తగ్గడానికి అటు జీలకర్రతో పాటు ఈ మిగతా 6-7 ఇంగ్రీడియంట్స్ చెప్పారు మీరు. అదంతా కలిపి పొడి చేసుకొని అందులో కొంత ఇంగువ కూడా వేసి చేసుకొని రైస్లో తినచ్చు, లేదా మజ్జిగలో కలుపుకొని తాగొచ్చు. అది కాకపోతే ఉసిరికాయని చక్కగా చిన్న ముక్క వేసుకొని అది చప్పరించుకుంటూ వెళ్తే ఆ వచ్చిన సలైవ మింగాలి. సో ఈ చిట్కాలతోటి హ్యాపీగా గ్యాస్ని మనం అస్సలు దూరం పడేయచ్చు అనమాట. మనిషి నోట్లో లాలాజలమే అద్భుతమే, నాకు ఒక టానిక్. సూపర్. చూసారు కదా, ఇప్పుడు మనం చిట్కాలు రిపీట్ చేసాం కదా. మీకు మళ్ళీ చూడాలనిపిస్తే మళ్ళీ వీడియోని రిపీట్ చేసుకొని చూడొచ్చు, లేదంటే సార్ని ఎప్పుడు అడిగినా చెప్తారు. అది సార్ స్పెషాలిటీ. ఈ నాటు వైద్యం స్పెషాలిటీ కూడా అదే అనమాట. సో ఇటువంటి మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.